సభకు నమస్కారం. స్వరమంజరి తరపున ఈరోజు మనమంతా ఇక్కడికి వచ్చాము. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఘంటసాల వర్ధంతి, అదే కాకుండా భానుమతి రామకృష్ణ గారి శత జయంతి ఉత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు. 2022లో మనం ఒకసారి ఇదే స్టూడియోలో ఘంటసాల శతాబ్ది చేసుకోవటానికి మనం అందరం కలిసాం. అప్పుడు రాతేసా మరియు ఏఏఎంఎస్ అంటే అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ రెండు కలిపి మనం ఇక్కడ కార్యక్రమాన్ని శత జయంతి ఉత్సవాలు చేసుకున్నాం. ముఖ్యంగా అది జూన్లో ప్రారంభించాం, తర్వాత డిసెంబర్లో ఇక్కడే మనం చేసుకున్నాం. అదేవిధంగా ఈ ఒక ఐడియా నాకు ముఖ్యంగా చెప్పాలంటే పివిపిసి ప్రసాద్ గారు రీసెంట్గా ఒకసారి కలపడినప్పుడు మీరు ఘంటసాల జయంతి, వర్ధంతి అవన్నీ కూడా మనం చేసుకున్నాం కదా, ఇప్పుడు ఘంటసాలి యొక్క వర్ధంతి వస్తున్నది కదా, మీరు చేస్తే ఎలా ఉంటుందని ఒక చిన్న ఆలోచన ఇవ్వటంతో సడన్గా అంటే మేము యాక్షన్లో వచ్చేసాం. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మా స్వరమంజరి వారు ఏ కార్యక్రమం చెప్పినా ముందుగా ఉండి ఎస్ సార్ విల్ గో హెడ్ అంటారు. దానికి రెండో మాటే లేదనమాట. లక్కీగా మనకి స్టూడియో కూడా ఇక్కడే దొరికింది. ఇలా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం ఆనవాయితీ ప్రకారం ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి ఒక 2-3 మాటలు ముచ్చటించుకుందాం. అదేవిధంగా భానుమతి రామకృష్ణ గారి గురించి కూడా 2-3 విషయాలు మనం తెలుసుకుని అందరికీ తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పాటలను జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా వారి గురించి కొన్ని 2-3 ముచ్చట్లు మనం ముచ్చటిద్దాం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 4/12/1922 చౌటపల్లి అనే గ్రామంలో గుడివాడ దగ్గర పుట్టారు. తర్వాత వారి నిర్యాణము 11/2/1974 చెన్నైలో అయిందనమాట. వీరు చాలా భాషల్లో పాడారు. ముఖ్యంగా చెప్పుకోదలసిన విషయం ఏంటంటే తెలుగులో చాలా ఎక్కువగా పాడారు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, తులు, హిందీ లాంగ్వేజెస్ వీళ్ళు చాలా పాడారు. తెలుగులో మ్యూజిక్ కంపోజరు, డైరెక్టరు, సింగరు. తర్వాత 10,000కు పైగా వీరు పాటలు పాడారు. దాంట్లో వీళ్ళు అదే కాకుండా కొన్ని సినిమాలు కూడా వీళ్ళు తీశారు. 100 మూవీస్లో ఈయన డైరెక్షన్ కూడా చేశారు. ఫార్మల్ మ్యూజిక్ ట్రైనింగ్ వీరు పట్రాయామి సీతారామ శాస్త్రి గారి దగ్గర పొన్నారు. తర్వాత ఈయన మ్యూజిక్ కాలేజ్ విజయనగరంలో వెళ్ళి అక్కడ బాగా తర్బీతై క్లాసికల్ మ్యూజిక్లో చాలా విషయాలను వీళ్ళు తెలుసుకున్నారు. తర్వాత మీకు తెలియని విషయం ఏంటంటే వీరు క్లాసికల్ మ్యూజిక్, లైట్ మ్యూజికే కాకుండా వీరు చాలా మృదంగం ఆర్టిస్ట్ కూడా. మృదంగంలో కూడా వీరికి ప్రావీణ్యం ఉందని కొత్త మందికే తెలుసు. అలా జరిగిందనమాట. తర్వాత మ్యూజిక్కే కాకుండా వీళ్ళు క్విట్ ఇండియా మూమెంట్ 1942లో పార్టిసిపేట్ చేయడము, జైల్లో 18 నెలలు ఉన్నారు. తర్వాత వీళ్ళకి ఘంటసాల గారు ఫస్ట్ ఎంట్రీ ఇంటు ద ఫిలిం యాజ్ కోరస్ సింగర్ అండ్ ఎక్స్ట్రా క్యారెక్టర్గా చేశారు. అదే సీతారామ జననం బై ప్రతిభా ఫిలిమ్స్ అనమాట. తర్వాత వీరు ఒక స్పెషల్ టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే చేంజింగ్ ద వాయిస్ అండ్ పిచ్ అండ్ డిక్షన్ టు సూట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ ఫిలిమ్స్ ఆన్ స్టేజ్. ముఖ్యంగా మీరు ఒకటి గమనించి ఉండవచ్చు, నాగేశ్వరరావు కానీ ఎన్టీ రామారావు కానీ సినిమాలో పాడేటప్పుడు యాక్చువల్గా మనకు ఎలా అనిపిస్తుందంటే నాగేశ్వరరావే పాడుతున్నాడేమో. అంటే అలాగా వీరు పాడేటువంటి వైఖరి ఎలా ఉంటుందంటే పాడేటువంటి ఆర్టిస్టు అంటే స్టేజ్ మీద కానీ ఫిలిం మీద కానీ ఎవరు వేస్తున్నారో వారుని యాక్చువల్గా వాళ్ళే పాడినట్టుగా అంటే ఎన్టీఆరే పాడినట్టుగా అనిపించేటట్టు పాడటం ఈయన యొక్క ప్రత్యేకత అన్నమాట.
వీరు ఫస్ట్ అసైన్మెంటు ఆల్ ఇండియా రేడియోలో చేశారు. తర్వాత మన దేశం అనే దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు. తర్వాత వీళ్ళు చాలా మ్యూజిక్ కంపేర్ చేయటము, తర్వాత వీరి పాపులర్ తెలుగు మూవీస్ ముఖ్యంగా మనం చెప్పుకోదలిసింది పాతాళ భైరవి, గుండమ్మ కథ, పరమానందయ్య శిష్యులు, పెళ్లి చేసి చూడు, మాయాబజార్, లవకుశ, జగదేక వీరుని కథ. వీరు టీటీడీ ఆస్థాన గాయకుడు కూడా చేశారు. ప్రైవేట్ ఆల్బమ్స్లో మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా భగవద్గీత, తర్వాత మీరు వినే ఉంటారు పుష్ప విలాపం, తర్వాత మాణిక్య వీణ, శ్యామలా దండకం చాలా బ్రహ్మాండంగా పాడారు. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే ఘంటసాల గారి నుంచి షేర్ చేసేటువంటి విషయాలు చాలా ఎన్నో ఉన్నాయి. తర్వాత అవార్డ్స్లో ముఖ్యంగా చెప్పాలంటే పద్మశ్రీ అవార్డు 1970లో, తర్వాత పోస్టేజ్ స్టాంప్ రిలీజ్ అయింది వీరి పేరట 11/2/2003లో. ఈ విధంగా వీరు హీఈస్ ద ఫస్ట్ మూవీ సింగర్ అండ్ కంపోజర్ ఆఫ్ సౌత్ టు బీ అకార్డెడ్ దిస్ ఆనర్ అన్నమాట ఘంటసాల గారికి. ఈ విధంగా ఘంటసాల గారిని ఒక్కసారి మనం స్మరించుకుంటూ ఈరోజు వాళ్ళ పాటల్ని మా గాయకులందరూ కూడా పాడి మీకు వినిపిస్తారు. తర్వాత భానుమతి రామకృష్ణ గారు, వీరి గురించి కూడా చెప్పనవసరం లేదు, చాలామందికి వీరి గురించి తెలుసు. వీరు ముఖ్యంగా ఏంటంటే యాక్టరే కాకుండా సింగర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. వీరిది ఒక స్టూడియో కూడా ఉన్నది, వారి హస్బెండ్ ఈ స్టూడియోని ప్రారంభించారు. తర్వాత ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఫర్ చండీ రాణి 1953లో యాక్టెడ్ ఇన్ మోర్ దాన్ 100 మూవీస్ చేశారనమాట. భానుమతి పుట్టినరోజు 7/9/1925. భానుమతి గారి స్వర్గీయమైంది 24/12/2005. అందువల్ల ఇప్పుడు యాక్చువల్గా 1924 నుంచి వారి శత జయంతి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. సో వారి శత జయంతిని మనం పురస్కరించుకొని ఈరోజు వారి 2-3 పాటలు మనం పాడుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం పెట్టామన్నమాట. తర్వాత స్వర్గసీమ అనేటువంటి సినిమాలో భానుమతి గారు చాలా పేరు తెచ్చుకున్నారు. తర్వాత వర విక్రయం 1939, ఇవి చాలా ఫేమస్ ఫిలిమ్స్ అన్నమాట. అదే కాకుండా వీరు పాడినటువంటి కొన్ని పాటలు చాలా అంటే ఎంత పాపులర్ అంటే వేరే వారిని అనుకరించి పాడలేరు. అలాంటి పాటల్లో మచ్చు తునకగా సావిర హేతవ దీన అనేటువంటి పాటను మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. తర్వాత వీళ్ళు తెలుగు సినిమాలోనే కాకుండా కన్నడ, మళ్ళీ తమిళ్ మరియు ఫ్యూ హిందీ ఫిలిమ్స్లో కూడా వీరు యాక్ట్ చేశారు. సిఎన్ అన్నాదురై గారు ఒకప్పుడు మనం గ్రామర్ ఫర్ యాక్షన్ అని డిస్క్రైబ్ చేశారు. సో భానుమతి రామకృష్ణ గారి గురించి మనము కొంత వారి విషయాలు తెలుసుకున్నాం, నెమరు వేసుకున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం భానుమతి రామకృష్ణ గారి పాటలు ఎక్కువగా మేము పెట్టకపోవడం కారణం ఏంటంటే వారి క్యాసెట్స్ అంటే వారి కరోకేస్ దొరకటం చాలా కష్టం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే భానుమతి రామకృష్ణ గారిని అనుకరించి పాడటం అంత ఈజీ కాదు. అయినా కూడా మా గ్రూప్లో ఉన్నటువంటి 2 సింగర్స్ని మేము చాలా ప్రోత్సహించి వాళ్ళు పాడేటట్టుగా చేశాం. వాళ్ళు ఈ పాటలు ఏ విధంగా మీకు పాడి వినిపిస్తారనేది మీరు ఒక్కసారి విని వాళ్ళని బ్లెస్ చేయాలని మరీ కోరుతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక్కసారి మనం ఘంటసాల గారిని, భానుమతి రామకృష్ణ గారిని నెమరు వేసుకుంటూ వారి తీపి జ్ఞాపకాలను మన కార్యక్రమాన్ని మనం సాగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.